మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డ వాళ్ళలో ఇప్పటి వరకు సెలబ్రిటీలను మాత్రమే చూసాం. కానీ ఇప్పుడు ఏకంగా ఓ పోలీస్ ఉన్నతాధికారి పట్టుబడ్డాడు. ఎస్, డ్రంక్ అండ్ డ్రైవ్లో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీబీ హైదరాబాద్ మధురా నగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డాడు. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించకుండా అధికారులను అడ్డుకున్నాడు ఏసీపీ. తాగి వాహనం నడుపుతో పాటు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. దీంతో ఏసీపీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హైదరాబాద్లో బుధవారం రాత్రి మధురానగర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సివిల్ డ్రెస్లో వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు. దీంతో ఏసీపీ బ్రీత్ అనలైజర్ టెస్ట్కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదాన్ని దిగారు. ఇంతకీ ఏసీపీ బ్రీత్ అనలైజర్ ముందు ఊదకపోవడంతో వారు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి ఏసీపీ సుమన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కసారి వీడియో చూద్దాం. లా అండ్ ఆర్డర్ పోలీసులు వచ్చి ఏసీపీ సుమన్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో ఏసీపీ పోలీసులతో వాగ్వాదానికి దిగడానికి గమనించారు. దీంతో ఒక్కసారిగా ఏసీపీ సుమన్ కుమార్ పై ప్రస్తుతం పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. అయితే మీడియా కంటపడంతో ఈ విషయం హైలైట్ అయింది. ఏసీపీ పోలీసులతో ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదం దిగడంతో ప్రస్తుతం ఈ అంశం హైలైట్గా మారింది. సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీగా పనిచేస్తున్న సుమన్ కుమార్ మధురానగర్లో పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుపడ్డ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. ఇక తాగి వాహనం నడుపుతూ పట్టుకునే ట్రాఫిక్ పోలీసులే ఏకంగా ట్రాఫిక్ విభాగానికి చెందిన ఉన్నతాధికారి ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడంతో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. హైదరాబాద్ మధురానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్, మా కరెస్పాండెంట్ దేవిక జాయిన్ అవుతున్నారు. దేవిక, తాగిన వాళ్ళని పట్టుకునే పోలీసులే ఇప్పుడు తాగి పట్టుబడుతున్నారు, ఏం జరుగుతుంది? ఎస్ మనోజ్, ఏదైతే ఇప్పుడు మధురానగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే తనిఖీలు నిర్వహిస్తున్నారో ఇది గత వారం రోజుల నుంచి కున్నట్టే ఈ ఏడాది నుంచి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా వారానికి ఒకసారి చూస్తూనే ఉన్నాం. అందులో శని ఆదివారాల్లో కూడా ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కూడా నిన్న నిర్వహించిన ఏదైతే మాదాపూర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో ఎవరి సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పట్టుబట్టడంతో మొత్తం కూడా సంచలనం మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి చెప్పాల్సింది పోయి ఈయనే డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డం అనేది ఇప్పుడు చూస్తూనే ఉన్నాం ఏ విధంగా మారింది అనేది. అయితే దీనికి సంబంధించి విజువల్స్ లో కూడా మనం చూస్తున్నట్టయితే ఆయన ఎవరైతే ట్రాఫిక్ పోలీసులతోనే వాగ్వాదం పెట్టుకునే విధానం కానీ లేకపోతే ఆయన నడుచుకునే విధానం కానీ ఆయన బిహేవియర్ ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యాన్ని కల్పించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏసీపీ ఉన్నత స్థాయిలో ఉన్న సుమన్ కుమార్ ఈ విధంగా ప్రవర్తించడంపై కూడా ఉన్నతాధికారులు కూడా స్పందిస్తున్నారు అనే విషయాలు కూడా తెలుస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కూడా ఆయన నిన్న ఏదో పార్టీకి వెళ్లి వస్తున్న తరుణంలో ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ ఏదైతే ఇప్పుడు మధురానగర్ లో నిర్వహిస్తున్న డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఉందో అది చెయ్యమన్నప్పుడు అది ఊదమన్నప్పుడు ఆయన ఊదని పరిస్థితి ఏర్పడింది. అదే విధంగా నీవు ఉన్నత అధికారిని నేను సిద్దిపేట ఏసీపీని అంటూ కూడా ట్రాఫిక్ పోలీసులతో ఏ విధంగా మాట్లాడుతున్నారు అనే విజువల్స్ కూడా ఇప్పుడు మనం చూడడం జరిగింది. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ కూడా ఆయన సహకరించకపోవడంతో ఎవరైతే అక్కడ ట్రాఫిక్ పోలీసులు ఉన్నారో వాళ్ళు వెంటనే ఎవరైతే లా అండ్ ఆర్డర్ పోలీసులకి సమాచారం ఇవ్వడం జరిగింది. వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ట్రాఫిక్ పోలీసులతో ఆయన వాగ్వాదం చేస్తూనే ఉన్నారు. సో ఆ తరుణంలోనే ఆయన అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయనతో పాటు ఇంకో నలుగురిని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఖచ్చితంగా ఆయన మీద మేము కఠిన యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఉన్నతాధికారులు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఉన్నతాధికారంలో ఉండి
ఆయన బాధ్యత గల అంటే ఒక మర్యాద గల బాధ్యత గల ఒక ఉద్యోగంలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఈ విధంగా చేయడం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పొచ్చు. అదే విధంగా అక్కడ ఉన్న నెటిజన్లు అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏసీపీ ఈ విధంగా చేస్తే మరి మమ్మల్ని మీరు ఎలా చేస్తారు, మమ్మల్ని ఎలా రక్షిస్తారు అంటూ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా వాగ్వాదానికి దిగుతున్నారని కూడా అక్కడ మనకి తెలుస్తా ఉంది. అది కూడా కొంతమంది మనకి చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ ఇతనికి కఠినంగా శిక్షించాలి అంటూ కూడా, అదే విధంగా ఏదైతే ఇప్పుడు ఉన్నత అధికారంలో ఉన్నారో అందులో అక్కడి నుంచి తొలగించాలి అంటూ కూడా నెటిజన్లు చెప్పడం జరుగుతుంది. దీని మీద కఠినంగా యాక్షన్ తీసుకుంటామంటూ కూడా ఉన్నత అధికారులు చెప్పడం జరుగుతుంది. రైట్, ఎస్, థ్యాంక్ యూ దేవిక. ఒక్కసారి ఆ వీడియో చూద్దాం. వీడియోలో పోలీస్ ఉన్నతాధికారి ఏసీపీ సుమన్ కుమార్, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నాడు. ఆ దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా మధురానగర్లో పట్టుబడ్డాడు. తాను పోలీస్ ఉన్నతాధికారిని, డిపార్ట్మెంట్ వ్యక్తినంటూ వాళ్ళతో వాగ్వాదానికి దిగుతున్నాడు. బ్రీత్ అనలైజర్ మందు ఊదమని పోలీసులు ఆదేశిస్తే తాను మాత్రం డిపార్ట్మెంట్ అంటూ పోలీసులను గద్దించే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు ఫోన్ చేశారు, ట్రాఫిక్ విభాగం పోలీసులు. దీంతో లా అండ్ ఆర్డర్ పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకొని బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించారు. దీంతో ఆయన మద్యం తాగినట్టుగా తేలింది. అతనితో పాటు మరికొంతమంది ఉన్నారు. తాగొద్దు బాబు అని చెప్పే పోలీసులే ఫుల్లుగా మద్యం తాగి ఇలా రోడ్లపైకి వచ్చి వీరంగం చేస్తూ వాళ్ళ డిపార్ట్మెంట్ అధికారులకి సహకరించకపోతే ఇక సామాన్య జనం ఎలా దీనికి రియాక్ట్ అవుతారో కూడా. మొత్తం మీద పోలీస్ అధికారే ఉన్నతాధికారి, అందులో ట్రాఫిక్ విభాగం ఏసీపీ. తాగొద్దని చెప్పాల్సిన ఉన్నతాధికారే తానే స్వయంగా తాగి అధికారులకు పట్టుబడ్డాడు. అంతేకాదు అధికారులకు సహాయ నిరాకరణ చేశాడు. దీంతో చేసేదేం లేక లా అండ్ ఆర్డర్ పోలీసులు పిలిచారు, ట్రాఫిక్ విభాగం పోలీసులు. ఇక లా అండ్ ఆర్డర్ పోలీసులు వచ్చి మనోడికి బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించి ఇక అక్కడి నుంచి కేసు నమోదు చేసిన పరిస్థితి. సో ఇది మొత్తం మీద ట్రాఫిక్ విభాగపు ఉన్నతాధికారి ఏసీపీ సుమన్ కుమార్ మధురానగర్లో పట్టుబడ్డ పరిస్థితి. డ్రంక్ అండ్ డ్రైవ్లో ఆయన పట్టుబడ్డ దృశ్యాలు మీడియా కంటబడ్డాయి. దీంతో అది వైరల్గా మారుతుంది. ఇక పోలీసు ఉన్నతాధికారులు మరి ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. బాగుందండి డిపార్ట్మెంట్, మీరు డిపార్ట్మెంట్ సామాన్య పబ్లిక్కే డిపార్ట్మెంట్ సామాన్య పబ్లిక్ సార్ ఇప్పుడు బండి మీద ఎట్లా కొడుతుంది, ఎట్లా కొడతాం చూడు. కేసు బుక్ చేయి, నేను పోలీసు నువ్వు కేసు బుక్ చేయి. ఎట్లా కొడతాం ఇది కారా ఎస్ఐ కంట్రోల్